నమస్తే అండి, నా పేరు డాక్టర్ సీతారాం, BHMS. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు అనేవి లేటర్ 40స్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి. కానీ ఈ కాలంలో ఉన్న డైటరీ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం, జంక్ ఫుడ్ ఎక్కువ ఇంటేక్ తీసుకోవటం, ఒబెసిటీ, వీటి కారణాల వల్ల మోకాళ్ళ మధ్యలో ఉన్న గుజ్జు జరిగిపోతూ ఉంటుందండి. ఇంకో రకంగా చూసుకుంటే అథ్లెట్స్, వాళ్ళు రన్నింగ్ వీటి వల్ల కానీ వేరే ఎక్కువ యూస్ చేయటం వల్ల మోకాళ్ళని వాటి మధ్యలో కూడా గుజ్జు జరిగిపోవడం జరుగుతుంది. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే అండి, కొంచెం గుచ్చుకున్నట్టు ఉండటం, నడుస్తుంటే మెట్లెక్కుతుంటే బాగా పెయిన్ రావటం భరించలేనంత, కుర్చీలో కూర్చొని ఫస్ట్ 4 అడుగులు వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండటం, నడవాలన్నా మెట్లెక్కాలన్నా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నా నొప్పి రావటం, ఇలా ఆర్టికులేషన్ చేస్తున్నప్పుడు విరిగినట్టు సౌండ్ రావటం పటపట అని. మరి ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కూడా కారణాలు అవుతాయండి. ఇంకా వేరే ఏ టాపిక్ అన్నా మీకు డిస్కస్ చేసుకుందాం అనిపిస్తే వాటి సిమ్టమ్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.